అన్నా ఏందన్నా గుడ్ మార్నింగ్. బెంగాల్ బీజేపీనా? ఓ నైస్. తృణమూల్ కాంగ్రెస్ పోయింది అయితే. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ. ఏంటో వీడియోస్ లేట్గా వస్తున్నాయి కదా, వర్క్ వల్ల ఇంకా అదర్ రీజన్స్ వల్ల బాగా డిలే అవుతున్నాయి. ముందు అట్లీస్ట్ వీక్కి 2 వీడియోస్ అన్నా ట్రై చేసేదాన్ని, 2 ఫుల్ వీడియోస్. ఇప్పుడు వీక్కి 1 వీడియో అయిపోతుంది కదా. ఒక్కొక్కసారి అంతే అండి, ఏం చేయలేము. ఐఎమ్ ట్రయింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఈ వీడియో అయితే May 4th ఇంకా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో మీరు thumbnailలో చూసినట్టు ఈ వీడియో అబౌట్ 6 AM మార్నింగ్ రొటీన్ ఉన్నప్పుడు నా 6 AM మార్నింగ్ రొటీన్ మురారి స్కూల్ అప్పుడు ఎలా ఉండేది అన్నదన్నమాట. ఇప్పుడు హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి యూఎస్లో వాళ్ళకి. ఐ మీన్ అట్లీస్ట్ మా ప్లేస్లో. యూఎస్లో కూడా డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ టైమ్ జోన్లో స్టార్ట్ అవుతాయి హాలిడేస్. ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న ప్లేస్లో అయితే మే లాస్ట్ వర్కింగ్ డే ఉంటుంది, అంటే జూన్ బిగినింగ్ నుంచి హాలిడేస్ అన్నట్టు అనుకోండి. అదే నార్త్ ఈస్ట్లో ఉండే వాళ్ళకి కొంచెం లేట్గా ఇస్తారు. సౌత్ పార్ట్ ఆఫ్ యూఎస్ వాళ్ళకి కొంచెం ఎర్లీగా ఇచ్చేస్తారు, అంటే May 3rd వీక్ నుంచి అలాగే ఇచ్చేస్తారు. సో అలాగే డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్గా స్టార్ట్ అవుతాయి హాలిడేస్ ఇక్కడ కూడా. అలాగే మురారికి May 30th నుంచి అలాగే హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. అదే హర్షిక్ అయితే యాక్చువల్లీ May 4th లాస్ట్ ఎగ్జాము. సో ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి పిక్ చేసుకొచ్చాము. ఆ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. నాన్న కూడా వచ్చున్నారన్నమాట. నాన్నకి హర్షి కాలేజ్ టూర్ లాగా ఇచ్చింది. నేను కూడా ఇంతకుముందు చూశాను కానీ ఇంత డీటెయిల్డ్గా అయితే చూడలేదన్నమాట. మీరు చూడకుండా అంటే ఆ వీడియో చెక్ చేసేయండి. సో పొద్దున యాజ్ యూజువల్ లేచేసి ఇంకా పప్పు పెట్టేశాను. అక్కర పప్పు చేద్దామని చూస్తున్నారు కదా. ఇక్కడ ఎగ్స్ బాయిలింగ్కి పెడుతున్నాను. సో మేము యూస్ చేసే ఎగ్స్ పాస్చరైజ్డ్ ఎగ్స్ అనమాట, వైటల్ ఫార్మ్స్ది. ఇవి క్రూగర్లో దొరుకుతాయండి. మిగతా ఏ అమెరికన్ స్టోర్లో దొరుకుతాయో లేవో నాకు ఐడియా లేదు. మేము మాత్రం క్రూగర్లోనే తీసుకొస్తుంటాం ఎప్పుడు. సో మ్యాక్సిమం స్టాకప్ చేసేసుకుంటాము. ఒక్కొక్కసారి మిస్ అయితే ఇంకా కాస్కోలో ఎగ్స్, ఆర్గానిక్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చేస్తుంటాము. సో ఇక్కడ ఇంకా పాత వాటిల్లో 2 ఎగ్స్ ఉన్నాయి. మేము ముగ్గురం కదా, నేను, ఈయన, మురారి. నాన్న అయితే ఎగ్ తినడు అనమాట, నాన్ వెజ్ తినడు. ఆయన మానేసి దాదాపు 30 years అలా అవుతుందండి. అమ్మ నాన్న ఇద్దరు మానేశారు. నాన్న కోసం ఇంకా వేరే తాళింపు ఏదైనా చేయాలి. సో ఇక్కడ అలాగా కొత్త ఎగ్ కార్టూన్ బాక్స్ నుంచి ఒక ఎగ్ ఇందులోకి ట్రాన్స్ఫర్ పెడుతున్నాను. అందుకని మీకు ఇందాక 2 ఎగ్ కార్టూన్ బాక్సెస్ చూపించింది. సో ఎగ్ బాయిలర్తో చాలా ఈజీ అవుతుందండి. ఇలాగా హోల్స్ చేయాలన్నమాట. వాళ్ళు ఇన్స్ట్రక్షన్లో ఇచ్చేస్తారు ఎగ్ బాయిలర్ అప్పుడు. టాప్ అలాగా హోల్ పెట్టి, అంటే మరీ హోల్ అంటే పెద్ద హోల్ కాదండి, జస్ట్ మనకి దాంతోపాటు ఒక చిన్న, ఇది ఇక్కడ చూస్తున్నారు ప్లాస్టిక్ తీస్తారు, దాని కింద చిన్న పిన్ లాగా ఉంటుంది. మీరు ఇలా జస్ట్ ట్యాప్ చేస్తే చాలన్నమాట. సో దట్ అవి బాగా కుక్ అవుతాయి. అందుకని నేను ఈ ఎగ్ బాయిలర్ కొని దాదాపు ఒక 5 ఏళ్ళ పైన అవుతుంది అనుకుంటా. టార్గెట్లో తీసాను, డాష్ అనే బ్రాండ్ది. వీలైతే అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎగ్ బాయిలింగ్ పెట్టేశాక ఇంక ఇక్కడ అన్నం పెడుతున్నాను. మామూలుగా మేము ముగ్గురము అయితే చిన్న కుక్కర్ ఉంటుంది, ఆ కుక్కర్లో పెట్టేస్తాను. ఇంకా ఇప్పుడు నాన్న ఉన్నారు కదా, సో అందుకనే పెద్ద కుక్కర్లో పెడుతున్నాను అనమాట. మురారి లంచ్ బాక్స్ కోసమని 7:30 కల్లా ఎవ్రీథింగ్ ప్రిపేర్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్. కానీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ మాత్రం వెరీ యూనిక్, మీకు తర్వాత తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ నా మార్నింగ్ డోస్ ఆఫ్ కాఫీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది బాగా. పొద్దున్న లేగానే వాటర్ తాగేస్తాను అనమాట. వాటర్ తాగేసిన తర్వాత ఒక 1/2 hour అలా బ్రేక్ వస్తుంది ఎలాగూ. పప్పుకి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసినట్టున్నాను, అందువల్ల ఇలా అయింది. పెద్ద ఓకే. సో ఇది ఇంకా కాఫీ టైం అనమాట. నా ఒక్కదానికే కాఫీ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా ఎవరు లేవలేదు. ఒకసారి అనిపిస్తుంది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాఫీ ఫినిష్ కూడా చేయను అనమాట. దాన్నే విడతల వారీగా తాగుతూ వెళ్తాను. తర్వాత తాగుదాంలే అని కూడా అనిపిస్తుంది, ప్రశాంతంగా కూర్చొని తాగుదాము అని. కానీ
ఇలా కాఫీ పడితే కొంచెం బాడీ యాక్టివేట్ అవుతుంది. సో అదన్నమాట. మంచి వేడి వేడి ఫిల్టర్ కాఫీ 2-3 సిప్స్ పడినా కూడా చాలు, ఇంకా యాక్టివేట్ అయిపోతుంది. మిగిలిన తర్వాత కూడా తాగొచ్చు చల్లారిపోయాక. గుడ్ మార్నింగ్. లేవంగానే చాలా వాటర్ తాగుతారు. మీకు ఎట్లా కాఫీ ఇచ్చానా లేదా జావ్ ఇచ్చానా? రాయి జావ్ పట్టేస్తా, ఫిల్టర్లో అయిపోయి పడతా. ఏవి ఇవా? ఇది లైటింగ్ కోసం వేసానా? ఆ లైట్లు వీడియో తీస్తున్నానని లైటింగ్ కోసం. మామూలుగా కిచెన్లో రీసెస్ లైట్స్ ఉంటాయి కదా, అది రూఫ్కి ఉంటాయి చూడండి, అవే వేస్తాను. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ లైట్స్ కూడా వేసాను అనమాట. సో అందుకని అడుగుతున్నారు అన్ని లైట్స్ ఎందుకు అని చెప్పి. ఐ మెంట్ బ్రేక్ఫాస్ట్ హ్యాంగింగ్ లైట్స్. నేను చెప్తున్నా, వీడియో తీస్తున్నా కదా, లైటింగ్ ఎక్కువ ఉంటుందని వేసాను అని చెప్తున్నాను. నాన్నకి రాగి జావకి ప్రిపేర్ చేస్తున్నా. ఈ లోపలే బాయిల్డ్ ఎగ్స్ రెడీ అయిపోయాయి. జస్ట్ ఎగ్ బాయిల్ టర్న్ ఆఫ్ చేశాను, ఇంకా వాటర్లో యాడ్ చేయలే ఎగ్స్. ఎందుకంటే రాగి జావ పెట్టేస్తే అది ఉడకడానికి టైం పడుతుంది కదా. నేను ఎలా చేస్తానంటే, అంటే నాన్న ఎలా ఫాలో అవుతాడో నేను అలాగే చేస్తున్నాను. అమ్మున్నప్పుడు అలాగే చేసేదంట. మళ్ళీ తర్వాత నాన్న ఒక్కడే ఉన్నాడు కదా ఇండియాలో, తను కూడా ఇలాగే చేసుకునేవాడంట. ఫస్ట్ వాటర్ స్టవ్ మీద పెట్టేసి అది బాగా హీట్ అయ్యాక రాగిపిండి జస్ట్ 1 స్పూను లేకపోతే 1/2 స్పూను, నేను మొదట్లో 1 టీ స్పూన్ యాడ్ చేసేదాన్ని, ఎక్కువ అయిపోయింది క్వాంటిటీ అని చెప్పాడు నాన్న. అందుకని 1/2 స్పూన్ తీసుకుంటున్నాను తర్వాత ఎంత ప్రిఫర్ చేస్తే అంత. సో 1 టీ స్పూన్ ఆర్ 1/2 టీ స్పూన్ రాగిపిండి తీసుకొని అది వాటర్లో కలిపేసి తర్వాత ఈ హాట్ వాటర్కి పోసేసి ఇంకా స్టవ్ మీదే బాగా కుక్ చేయాలి, బాగా మరగాలన్నమాట. ఆల్మోస్ట్ క్వాంటిటీ 1/2-3/4 అయ్యేంత వరకు మరిగించాలి, పోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది అన్నమాట. కొందరు ఏంటంటే పెరుగు వేసుకుంటారు తర్వాత, అంటే కుక్ చేసి గ్లాస్లో కొంపేసుకున్నాక పెరుగు, ఇంకా చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయిలేండి. కానీ నాన్న మాత్రం ఇలాగ ప్లెయిన్గానే తాగాలంటారు, సాల్ట్ కూడా ఏమీ వేయద్దు అని చెప్తారు. కానీ ఫస్ట్లో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, సో ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కాఫీ తాగుతూ ఒక క్లిప్ తీసుకోవాలని ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీకు చీర్స్ చెప్తున్నాను, అంటే 6 AM క్లబ్కి, 6 AM మార్నింగ్ క్లబ్కి కాఫీ చీర్స్ చెప్తున్నాను. మీలో ఎవరన్నా ఇలాగ 6 AM క్లబ్ అయితే కామెంట్ చేయండి. సో రాగి జావ అయితే రెడీ అయిపోయింది, ఇంకా మనం గ్లాస్లో వంపేసుకోవడమే. కదండి ఫస్ట్లో 1 టీ స్పూన్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ దాకా పోసి మరిగించేదాన్ని అనమాట. సో అది ఎక్కువ అవుతుంది అని చెప్పాక నాన్న ఇంకా 1/2 టీ స్పూన్ తీసుకొని 1 కప్పు పోస్తున్నాను. వీడియో ఉంటుంది, ఎట్లా పెడతారు? వేరే పెద్ద గ్లాసులో పోసి ఇచ్చేనా? ఇట్లా ఎత్తుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. బయట సూపర్ కోల్డ్గా ఉంది మాకు, ఇంకా మే వచ్చినా కూడా 0 degrees 5 degrees అలా ఉంటుంది. అందుకే బయట వెళ్ళకుండా ఇంట్లోనే వాక్ చేస్తూ ఉంటారు. అక్కడే కిచెన్ ఏరియా ఫోయర్ ఉంది కదా, అక్కడే వాక్ చేస్తూ ఉంటారన్నమాట న్యూస్ వింటూ. సో ఆ రోజే తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి, విజయం సాధించారు కదా. సో వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది కదా, బీజేపీ వచ్చింది కదా. సో నాన్న న్యూస్ ఫాలో అవుతూ ఉంటే నేను వంట చేస్తూ మేము అదే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. మామూలుగా ఇండియాలో టిపికల్గా అరుగు మీద కూర్చొని పాలిటిక్స్ మాట్లాడుకుంటారు చూడండి, ఆ బ్యాచ్ లాగా. సో ఇక్కడైతే కూరకు మొదలెట్టేసాను, ఆకుకూర పప్పు చేస్తున్నాను. అందుకే పప్పు ముందుగానే కుక్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇది పాలకూర పప్పు అన్నమాట. సో ఎక్కువ టైం పట్టదు కూడా కదా ఉడకడానికి. పలా చిన్న కూడా వచ్చారనమాట, ఇంకా తను ఇంకా హెల్ప్ చేస్తున్నారు నాకు. హడావిడి ఉంటుంది కదా మార్నింగ్ హడావిడి. సో నేను మామూలుగా అండి ఆకుకూర పప్పు అంటే టిపికల్ పాలకూర పప్పు ఎలా చేస్తారు, ఫస్ట్ తిరగమాత దినుసులు వేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు కొంచెం, తర్వాత ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి
ఫ్రై చేస్తాను. ఇంగువ మాత్రం వేస్తాను తప్పకుండా. అది ఏ రకమైన పప్పు అయినా ఇంగువ వేస్తాను, డైజెషన్కి మంచిది కదా అని. తర్వాత ఇంకా తెల్లగడ్డలు ఒక 4-5 పాయలు వేసుకున్నాను. మామూలుగా అయితే ఇప్పుడు మెంతాకు అలాంటివి అయితే కుక్కర్లో పెట్టేస్తాం కదా, కొంచెం చేదులాగా ఉంటుంది కదా అని. సో అలాంటప్పుడు చేసేటప్పుడే అదే కుక్కర్లో పెట్టేటప్పుడే వేసేస్తాను తెల్లగడ్డ అలాంటివి. సో ఇక్కడ మెంతాకు మనం అలా చేయట్లేదు కదా, సో అందుకని తిరగమాతలు వేసేస్తాను తెల్లగడ్డలు. ఈ పాలకూర కాస్కోలో తీసుకొచ్చాము, ప్యాక్ దొరుకుతాయి చూడండి అవి. బేబీ స్పినాచ్ అన్నారు కానీ మామూలుగా అయితే బేబీ స్పినాచ్ చిన్నగా లేతగా బాగుంటాయి కదా చూసేకి. ఐ మీన్ దట్స్ వాట్ ఐ రిమెంబర్డ్. లాస్ట్ టైం చాలా నెలలైంది అనుకోండి తెచ్చి. సో ఈసారి ఇవి చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అదే అంటున్నాను మా వారితో, ఇవేంటి బేబీ స్పినాచ్ లాగా లేదు, బాగా ముదురుగా పెద్దగా ఉన్నాయి అని. మా ఇంట్లో మా వారు ఏ ఆకుకూరకైనా ఓకే అంటారు కానీ ఎక్సెప్ట్ పాలకూర. పాలకూర అంటేనే నో అంటాడు, నేనేమో పాలకూర కంపల్సరీ తేవాలంటాను. ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ మంచిది కదా. సో పైగా హర్షికి బాగా ఇష్టం కూడా. ఈయన భయం ఏంటంటే పాలకూర ఆక్సలేట్ ఎక్కువ ఉంటుంది కదా, టమాటా వేసి చేస్తాము యూజువల్లీ. సో రెండు ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ కాంబినేషను. కిడ్నీలో రాళ్ళు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఎందుకు రిస్క్, అది తప్ప ఇంకా వేరే ఏ ఆకుకూరను తెచ్చి వండుకుందాము అంటారు. ఇంకా నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే, మా వారు ఉన్నారు కదా, వాళ్ళ నానమ్మ కిడ్నీలో స్టోన్స్ వచ్చి చాలా ఇష్యూ అయింది ఆవిడకి. సో అది కొంచెం ట్రామా లాగా కూడా ఉంటుంది కదా. సో అందువల్ల అనుకుంటా. ఐ మీన్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ కదా. నేను అప్పటికి టమాటా అవాయిడ్ చేస్తాను, అసలు వేయను పాలకూరలో. సో అయినా కూడా ఎందుకు వేయి అన్నట్టు అని చెప్తారు. సో ఈసారి నా బలవంతం మీద ఎత్తుకున్నారు పాలకూర కాస్కోలో. సో అదన్నమాట అండి మా ఇంట్లో స్టోరీ. సో మీ ఇంట్లో ఎలాగా, మీ ఇంట్లో కూడా ఇలాగా పాలకూరకు నో అని చెప్తారా ఏంటి, కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది బ్రెడ్ ఆమ్లెట్ ఆన్ చేసేసాను. వదిలే చిన్నది వదిలేసాను, నేను చూస్తాలే. ఇంకా నేను చూస్తాలే, నువ్వు వెళ్ళు. ఒక పక్క వీడియో తీస్తున్నాను, అది కాకుండా ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు యాడ్ చేయడం మర్చిపోయాను, దాని తర్వాత యాడ్ చేసాం పాలకూర వేసేసాక. అప్పుడే మామూలుగా అయితే చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ కూడా వేస్తాను కొంచెము, పచ్చిమిరపకాయలు సరిపోలేదు కాబట్టి. అది కూడా మర్చిపోయి ఇంకా లాస్ట్లో యాడ్ చేశాను. అంతే, ఒక్కొక్కసారి డిస్ట్రాక్షన్స్ ఉంటే ఇలాగే అవుతుంటాయి కదా. ఉప్పు కూడా ఇంకొక విజిల్ వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటా, పూర్తిగా స్మాష్ అవ్వలేదు. ఇంకా ఈ మ్యాష్ చేసుకున్న పప్పుని ఇంకా ఆకుకూరపప్పులో యాడ్ చేసి ఇంకా ఉప్పు కారం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసేస్తే ఇంకా డన్. పాలకూర పప్పు ఈజ్ ఈజియెస్ట్ వన్ అనిపిస్తుంది నాకు ఆకుకూర పప్పుల్లో. గుడ్ మార్నింగ్ డాడీ. తాత గుడ్ మార్నింగ్ చెప్పావా? టు ఆల్ థ్యాంక్ యూ. అది హడావిడిలో ఉంది, అందుకని జోకులు చేయట్లేదు. కార్ తీసేసి ఇచ్చిందా? என்னப்பா புரியுதா? సో చాలామంది కామెంట్స్లో అడుగుతుంటారు నేను ఎప్పుడు 5 AM or 6 AM మార్నింగ్ రొటీన్ చేసినా కూడా. ఈ థర్మోస్ ఫ్లాస్క్ లాంటివి నేను అమెజాన్లో కొన్నానండి, కొన్ని కూడా ఒక 6-7 ఏళ్ళు అయిపోతుంది. ద రీజన్ వై ఐ యూజ్ దీస్ ఈజ్ బాగా హీట్ని రీటైన్ చేస్తాయి. మార్నింగ్ నేను ఇప్పుడు 7-7:30 కడతాను కదా వేడి వేడి ఫుడ్. సో మురారికి అరౌండ్ 11కి అలా ఉంటుంది లంచ్ టైమ్, డిపెండ్స్ ఆన్ హిజ్ లంచ్ బెల్స్, ఒక్కొక్క టీంకి ఒక్కోలా ఉంటుంది కదా. సో అప్పటికి కూడా ఫుడ్ చాలా వామ్గా ఉంటుంది అని చెప్తాడు.
సో అందుకని అన్నమాట నేను ఇందులో వేస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, లేయర్స్గా వేస్తుంటాను. కలుపుతా అన్నము కూర అని మళ్ళీ లాస్ట్లో తాళింపు పెట్టేస్తాను. పెరుగు విడిగా పంపిస్తాను అన్నమాట. ఆల్టర్నేట్గా అన్నము కూర వేసి కలిపేసి కూడా వేయచ్చండి, కానీ అంత టైం ఉండదు కదా మార్నింగ్ రష్లో. సో ఇదైతే ఈజియెస్ట్ అని కొంచెం అలాగా నడుస్తోంది ప్రస్తుతానికైతే. ఇప్పుడు సెక్షనల్ లంచ్ బాక్సులు కూడా వస్తాయి కదండి, స్టెయిన్లెస్ స్టీల్వి. కాకపోతే వేడి రీటైన్ అవ్వదు, చల్లారిపోతుంది మురారి తినే టైంకి. నాకేంటంటే ఫుడ్ వామ్గా ఉండాలి అని చెప్పి దట్స్ ద ఓన్లీ క్రైటీరియా ఇది వాడడానికి. మొత్తానికైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోయింది. ఒకవైపు టైం అయిపోతుంది, హడావిడి. సో అందుకే వీడియోలో మాట్లాడట్లేదు, చూడట్లేదు కూడా. మరీ వాటర్ అలా పట్టేస్తాడనమాట లంచ్ బ్యాగ్కి. అండ్ ఆల్సో మామూలుగా బ్యాక్ ప్యాక్లో ఇంకొక వాటర్ బాటిల్ తీసుకెళ్తాడు. సో మొత్తానికి లంచ్ బ్యాగ్ అయితే కట్టేశాను. ఇంకా కరెక్ట్గా 2 minutes 3 minutes ఉంది వాళ్ళు బయలుదేరడానికి. ప్లీజ్ ఇగ్నోర్ మై పిచ్చి హెయిర్స్. సో డిష్ వాషర్లో స్పూన్ ఉంటుంది, అందుకోసం వెతుకుతున్నాను. సో ఇదిగో బయలుదేరేస్తున్నారు స్కూల్కి. ఈయన డ్రాప్ చేసి వస్తాడు మార్నింగ్ టైము. బస్ అయితే 7కి అలా వస్తుందండి. ఈయన డ్రాప్ చేసి 7:30కి. సో 6 గంట కలిసి వస్తుంది కదా మనకు లంచ్ బాక్స్కి, వీడు టిఫిన్ తినడానికి అని చెప్పి. మురారి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చాలా రేర్గా తింటాడు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆన్ ద గోనే. ఇప్పుడు 5 degrees Celsius ఉంది, చాలా చల్లగా ఉన్నగా రిఫ్రెషింగ్గా అనిపించింది బయట రాగానే. వీళ్ళు బయలుదేరి వెళ్ళంగానే ఇంకా క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ఇందాకే చెప్పాను కదండి, నాన్ వెజ్ తినరు, సో ఎగ్ కూడా తినరు అనమాట. అందుకనే ఇంకా క్యారెట్ తాళింపు చేస్తున్నాను. అసలు ముందే చేయాలనుకున్నాను, మురారికి కూడా పంపించి ఉండొచ్చు కొంచెం అని, కాకపోతే టైం సరిపోలే ఇవాళ. ఇప్పుడు చేసేస్తేనే తర్వాత టైం దొరకదు చేయడానికి, సో అందుకని చేసేస్తున్నాను. అయితే ఇలాంటి కటింగ్ సెక్షన్ ఏదన్నా ఉంటే ముందు రోజు చేసేసుకుంటాను, కానీ ముందు రోజు కూడా కుదరలేదు నాకు. ఇంకా పొద్దున్న చేయాల్సి వచ్చింది. బేసిక్ సింపుల్ క్యారెట్ ఫ్రై అండి. తిరగమాత వేసి ఇంకా క్యారెట్లు వేసి అది ఫాస్ట్గానే ఉడికిపోతుంది కదా. పైగా పాలకూర కూడా కొంచెం ఇంకా ఉడికితే బాగుంది అనిపించి అలాగే సిమ్లోనే ఉంచాను. ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేయచ్చు. యాక్చువల్లీ క్యారెట్ అండ్ ఆలు కూడా వేద్దాం అనుకున్నాను కలిపి, ఇంకా మళ్ళీ అది కట్ చేసి ఇంకా లేట్ అయిపోతుందిలే, క్యారెట్ ఓకే అనుకున్నాయి. నేను క్యారెట్ ఫ్రైలో మామూలుగా సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేస్తారు కదా, దాంతోపాటు పీనట్ పౌడర్ కూడా వేస్తాను నేను, కొంచెం బాగుంటుంది టేస్ట్. కానీ మేము రాయలసీమ సైడ్ అట్లీస్ట్ చాలా మటుకు తాళింపుల్లో పీనట్ పౌడర్ వేస్తాం అనమాట. నాట్ ఆల్ అండి, చాలా మటుకు వాటిల్లో. అంతా అయిపోయాక ఇంక ఇలాగ చైల్డ్ లాక్ వేసేస్తాను, కంట్రోల్ లాక్ ఉంటుంది కదండి. సో దాంతో డన్ అండ్ డస్టెడ్ అన్నట్టు అన్నీ సర్దేసి కౌంటర్ క్లీన్ చేసేసి, ఇంకా నిన్న సంగటి చేస్తున్నాను లంచ్కి, సండే లంచ్కి. సో అది మిగిలిందన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వాటర్ పోసి. సో అది తీసి బయట పెట్టేసా పొద్దున్న. ఇంకా ఇవాళ మా ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ ఇదే, నాకు, ఆయనకి అండ్ ఆల్సో నాన్నకు కూడా అందరికీ ఇష్టమైన కాంబినేషనే అది. యాక్చువల్లీ ఇడ్లీ పిండి రుబ్బాను నిన్నే, రాగి బ్యాటర్ అండి. ఇడ్లీ పెడతానని చెప్తే నాన్న వద్దు, నాకు కూడా సంగటి సద్ది కావాలి అని చెప్పారు. పెరుగు వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి, అందులోకి ఉల్లిపాయ కానీ ఊరగాయ కానీ తింటే అసలు అంతకు మించిన బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఉండదు, అది కూడా ప్రోబయాటిక్ రిచ్ బ్రేక్ఫాస్ట్. రాగి బ్యాటర్ ఇవాళ కూడా బాగా పొంగిపోయింది పైకి, గుడ్ థింగ్ వచ్చి ఓవర్ఫ్లో అవ్వలేదు. ఇంకా అలాగే వదిలేస్తే కష్టం కదా, సో అందుకని ఇంకా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కొంచెము. కాసేపటికల్లా ఇది అణిగిపోతుంది ఫ్రిడ్జ్లో పెడితే, కాకపోతే మూత కూడా పట్టదు కదా, సో అందుకని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి కూడా అని చెప్పి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, మేము మోస్ట్ ఆఫ్ ద టైం రాగి బ్యాటర్ చేసుకుంటాము. వెరీ రేర్గా రెగ్యులర్ రైస్ యూస్ చేసుకొని ఇడ్లీ దోశ బ్యాటర్ చేస్తానన్నమాట. ఇలాగా ఎక్కువ ఒదిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిండి. చాలా బాగా ఒదిగింది, మొత్తానికి ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం అయితే అయిపోయింది. పిండి చాలా బాగా ఏరీగా ఉంది, ఫెర్మెంటెడ్ బ్యాటరు ఇంత ఏరీగా ఉంటేనే పర్ఫెక్ట్గా అయినట్టు కదా.
దోస బ్యాటర్ ఇంట్లో ఉంటే వారం వరకు దిగులుండదు. బ్రేక్‌ఫాస్ట్‌కి సంగతేమో గానీ, డిన్నర్‌కి కూడా హ్యాపీగా వాడుకోవచ్చు ఎప్పుడన్నా. లేట్ అయినా, లేతే బద్ధకం అయినా మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిన్నర్ అప్పుడే ఉంటది. లేకుండా అంటే బ్రంచ్ అప్పుడు యూజ్ చేస్తాం వీకెండ్స్. కాకపోతే ఇప్పుడు నాన్నున్నారు కదా! ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా పనికొస్తది. సో, దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్‌బ్యాక్ త్రూ కామెంట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.